కాళేశ్వరం రిపోర్టును రద్దు చేయండి. కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు అమలును నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఐఏఎస్ గతంలో సీఎంఓలో అదనపు కార్యదర్శిగా చేసిన స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ విచారణ చేయనున్నారు. ఈమె కాళేశ్వరం రివ్యూ చేసినట్టు వాస్తవంగా ఎవరు చేయలేదు. సరే, హరీష్ రావు ఉన్నప్పటికీ ఈడ ఎక్కితే బేగంపేటలో ఎక్కితే కాళేశ్వరంలో దిగేది ఆమె, మళ్ళీ కాళేశ్వరంలో ఎక్కితే బేగంపేటలో దిగేది. ఆమె ఎటు పోతుందో ఎవరికి అర్థం కాదు. ఆమె హోదాకు మించి ఎక్సలెంట్గా కేసీఆర్ ఆమెను డెవలప్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. మరి అప్పుడు అంత చేసిండ్రు. విచారణ అయితే నువ్వు దోషి అవుతావు. విచారణే షురూ కాలేదు కదా. ఆరోపణలు ఎవడైనా చేస్తాడా? రాజకీయ నాయకుల పైన ఆరోపణలు వస్తాయి, హీరోయిన్ల పైన ఆరోపణలు వస్తాయి, జర్నలిస్టుల పైన ఆరోపణలు వస్తాయి. ఎందుకంటే క్వశ్చన్ చేసేది వీళ్ళే కదా. అలా కేసీఆర్ సార్ నియమించారు కదా మిమ్మల్ని, అక్కడ మిమ్మల్ని నియమించారు కాబట్టి మీ పైన ఆరోపణలు ఉండడం తప్పులేదు. సో మరి ఏమవుతుందో స్మితా సబర్వాల్ మరి కథమవుతుందో ఏమవుతుందో చూడాలి. 3 కంపెనీలు 3,745 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 3 పెద్ద కంపెనీలకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ కంపెనీల ద్వారా మొత్తం 3,745 కోట్ల పెట్టుబడులు, ఇక 1,518 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. మనోళ్ళు ఉంటారా మరి? కృష్ణాలో 763 టీఎంసీలు ఇవ్వాల్సిందే. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు 70% వాటా కోసం కొట్లాడుతున్నామంటున్నారు ఉత్తమ్. గత బీఆర్ఎస్ సర్కార్ 229 టీఎంసీలకే ఒప్పుకున్నది. గోదావరి జలాల్లో చుక్క నీటిని వదులుకోం. ఆల్మట్టి ఎత్తు పెంపుపై సుప్రీంకు వెళ్తామని వెల్లడి. కృష్ణా ట్రిబ్యునల్ విచారణకు హాజరైన మంత్రి పాపం ఆయన కాంగ్రెస్ వచ్చేదాకా గడ్డం తీసుకుని పెట్టుకున్నాడు. అప్పుడు గడ్డం తీసుకుంటేనే ఈయన కొంచెం మంచిగా ఉండేది. అప్పుడు ఇక అట్లనే మంచిగానే ఉందని అట్లనే మెయింటైన్ చేస్తుండు. కళ అట్లనే కొడుతుంది ముఖానికి. ఇక స్థానిక ఎన్నికలకు ఈసీ రెడీ, సిద్ధంగా ఉన్నామంటూ ప్రభుత్వానికి లేఖ. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 10లోగా ముగించేలా ఏర్పాట్లు అన్ని అనుకూలిస్తే ఈ నెల 29న షెడ్యూల్. అటు జిల్లాలో అధికారులు కూడా సిద్ధం. సీల్డ్ కవర్లో కలెక్టర్లకు చేరిన రిజర్వేషన్ల జాబితా, సర్కార్ నుంచి జీవో రావడమే తరువాయి. ఇక ల్యాండ్ క్రూజర్లు కొనుగోలుపై విచారణ, కేటీఆర్ సహా మంత్రులు వినియోగిస్తున్న వెహికల్స్ పై ఎంక్వైరీ. రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ కు మంత్రి పొన్నం ఆదేశం. ఇప్పుడు మంత్రులు వాడుతున్నవి నాడు బీఆర్ఎస్ హయాంలో కొన్నవే. అక్రమాలు జరిగినట్టు ఆధారాలుంటే చర్యలు తప్పవని పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. ల్యాండ్ క్రూజర్లు స్మగ్లింగ్ జరిగినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలు చేయడంతో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కేటీఆర్తో పాటు రాష్ట్ర మంత్రులు వినియోగిస్తున్న ల్యాండ్ క్రూజర్లు కొనుగోలు జరిగిన తీరుపై విచారణ జరపాలని రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఆదేశించారు. 100% ఆదేశించాలి. ఇక్కడ డిఆర్ఐ ఉంటుంది, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది. దీనికి ఎంక్వైరీగా వెళ్లాల్సిన అవసరం ఉంటది అని ఇక్కడ బండి సంజయ్ చేసుకొచ్చిళ్ళు. మరి కేటీఆర్ వాడుతున్న ల్యాండ్ క్రూజరు కంప్లీట్ గా బస్రత్ ఖాన్ నుంచి 8 కార్లు కొన్నాడు అంటాడు. ఆ బస్రత్ ఖాన్ నుంచి ఈ కేటీఆర్ తీసుకున్నాడంట. ఇప్పుడు ల్యాండ్ క్రూజర్లు అన్ని వాడుతున్నారు కదా. ఈ ల్యాండ్ క్రూజర్లు మంత్రులు వాడే ల్యాండ్ క్రూజర్లు అన్ని బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కొన్నదే. కేసీఆర్ అంటే మీన్స్ కేటీఆర్ కన్సర్న్లో నడిచినట్టు తెలుస్తూ ఉన్నది. ప్రభుత్వం పైన మచ్చ రాకుండా ముందుగానే ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నకు ప్రజావాహి ధన్యవాదాలు తెలుపుతుంది. దీంట్లో నిజాలు ఏందో బయటపడాలి, తెలియాలి. ల్యాండ్ క్రూజర్ల కథ ఏంది, పొన్నం ప్రభాకర్ అన్న ఆదేశం, బండి సంజయ్ అన్న ఆరోపణలు. మరి దొంగలు ఎవరు, దొరలు ఎవరు అని తెలియాల్సిన అవసరం ఉంటుంది. అవసరానికి తగ్గట్టు పొన్నవన్న మాత్రం యాక్టివ్గా ఉన్నాడు. ఒకటే రోజులో విచారణ ఆదేశించినట్టే గ్రేట్. మరి విచారణ కొనసాగుతుందా లేదంటే ఆ ఓల్డ్ పాత బస్తీలో గుల్జార్ హౌస్ ఘటన జరిగింది.